అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఏ పార్టీ అయినా చేసేది ఇదే. అలాగని చెప్పి ఎవరికి వాళ్ళు మాది నిజాయితీ గల పోరాటం అంటారు. అందరూ నిజాయితీగానే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు మేము నిజాయితీగా సేవలు చేసామంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజాయితీగా ప్రజల తరపున పోరాటం చేశారంటారు. అది నిజాయితీగా ఉందా లేదనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే రేపు పొద్దున ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నవరత్నాలు అనే కాన్సెప్ట్ని అమలు చేసేసాను, 99% నేనే సంక్షేమం ఇచ్చేసాను, రికార్డు సృష్టించేశాను దేశంలో అని అనుకున్నాను. నిజంగానే అలా చేశారు. ఏదో ఒక మద్యపాన నిషేధం ఇలాంటివి తప్ప, ఒకటి రెండు తప్ప మిగిలిన ఆల్మోస్ట్ ఆయన చెప్పినవన్నీ చేసేశారు. అందులోకి రైతు భరోసా పేరుతో రైతులకి ఇచ్చింది కానీ, డ్వాక్రా రుణాలు కానీ, జీరో వడ్డీ రుణాలు కానీ, ఇవన్నీ ఆయన బాగానే అమలు చేశారు చెప్పిన. కానీ అది నిజాయితీగా చేశారో లేదంటే మన కోసమే చేశారో, ఇదంతా ప్రజా సంక్షేమం కోసం దృష్టిలో పెట్టి చేసుకున్నారని ప్రజలు నమ్మారా? నమ్మితే 40% ఓటు బ్యాంకుతోనే ఎందుకు ఆగిపోద్ది? ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవారు. 11 సీట్లలోనే ఎందుకు ఆగిపోతారు? ఇంతకుముందు 151 స్థానాల్లోంచి ఖచ్చితంగా కనీసం మ్యాజిక్ ఫిగర్ దగ్గరికైనా వచ్చిండేవారు. 70 సీట్లకో 75కో లేదంటే 80 సీట్లకు వచ్చాడు. అలా రాలేదు అంటే ఆయన చేసిన సంక్షేమాన్ని, అందించిన సంక్షేమాన్ని, ఆయన చేసిన సంక్షేమంలో చూపించిన డెవలప్మెంట్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేది. అదే ప్రజా తీర్పు. ప్రజా తీర్పుని ఎవరో కాదని అనలేం. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఆయన తాజాగా రైతులను రోడ్డును పడేశారు, ధాన్యం సేకరణ విషయంలో లేదంటే ధాన్యానికి ఇవ్వాల్సిన మద్దతు ధర కల్పించే విషయంలో. అవును, కరెక్టే. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మద్దతు ధర విషయంలో మొదట్లోనే అప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు, 2500 రూపాయలు క్వింటాక్ అని చెప్పి. అలాగే ఇప్పుడు చాలా తక్కువకి, ఇప్పుడు ఒక పక్కన వర్షాలు, ఖచ్చితంగా ప్రకృతి విపత్తులు అనేవి ప్రతి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి ప్రభుత్వం. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో కూడా ధాన్యం కొనుగోలు చేస్తారు అని ప్రభుత్వం అనే ఒక భరోసా ఉంటే రైతుకి నష్టం వాటిల్లదు అనేది. కానీ కొన్ని ప్రభుత్వాలు చేస్తాయంటే చెయ్యు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అప్పుడు చేశారంటే చేశారు, కరెక్టే. కానీ చేసి ఉపయోగం ఏముంది? ఇప్పుడు రైతుకు మేలు చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, అప్పుడు నేను మేలు చేశాను అంటున్నారు. అప్పుడు రైతుకు మేలు చేసింది కరెక్టే అయితే, అప్పుడు ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకున్నది కరెక్టే అయితే, రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా ఉన్నది కరెక్టే అని రైతులు భావిస్తే ఓడబెట్టి పక్కన కూర్చోబెట్టరు కదా, మళ్ళీ అధికారం ఇచ్చుండేవారు. ఇప్పుడు మళ్ళీ రైతులకు మేలు చేయాలి అని అడగడంలో తప్పులేదు, ప్రతిపక్ష బాధ్యత అది, అడగాలి. కాకపోతే ఆయన చేసిన దానికి ప్రజలు పట్టం కట్టలేనప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఒక సంక్షేమం అద్భుతంగా మేము అమలు చేసేసామని చెప్పుకున్న వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టేశారు అంటే రేపొద్దున మనం అంత చేసినా సరే మనమే పక్కన పెడతారని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచన అయ్యుండొచ్చు. అందుకనే సంక్షేమానికంటే మేము డెవలప్మెంట్ మీద దృష్టి సారించాం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా అదే పాత చింతకాయ పచ్చళ్ళలాగా నేను అప్పుడు అది చేశాను, నేను ఇప్పుడు ఇది చేశాను అంటే ఇప్పుడు మళ్ళీ వస్తే నేను అది చేస్తాను అంటున్నారు తప్ప, ఇప్పుడు మొన్న కూడా అదే కదా, నేను అవే నవరత్నాలు కంటిన్యూ చేస్తాను, అంతకుమించి పింఛను పెంచను, అవే కంటిన్యూ చేస్తాను, లాస్ట్లో ఎప్పుడో 2 ఏళ్లలో పింఛను పెంచుతానంటే వదిలే బాబు పక్కన కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు నేను పెంచుతాను, ఇమీడియట్గా 3000 పింఛను 4000 చేస్తాను, వికలాంగులకు 6000 చేస్తాను అనగానే దాని మీద ఓట్లు వేశారు, కూర్చోబెట్టారు, అధికారంలో తీసుకొచ్చి సీఎం సీట్ ఇచ్చి కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ ఎవరి పద్ధతులు మారాలి, ఎవరి ఆలోచనలు మారాలి? ప్రజల ఆలోచనలు మారాలా, పాలకుల రాజకీయ నాయకుల ఆలోచనలు మారాలా? వైసీపీ ఆలోచించుకోవాలి.